తమిళనాడు పాలిటిక్స్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉదయనిధి స్టాలిన్ కు మద్రాస్ హైకోర్టులో భారీ ఊరట లభించింది. సీఎం విజయ్ నటి త్రిషపై చేసిన వ్యాఖ్యల కేసులో అరెస్టైన ఉదయనిధికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అంతేకాదు, బెయిల్ కు సంబంధించిన ప్రక్రియలు పూర్తయిన వెంటనే ఆయన్ను విడుదల చేయాలని అధికారులను ఆదేశించింది. అయితే పోలీసుల విచారణకు పూర్తిగా సహకరించాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా పోలీసులు స్పందిస్తూ ఉదయనిధిపై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో చట్ట ప్రకారం విచారణ చేపట్టామని తెలిపారు. విచారణ పూర్తయిన వెంటనే ఆయన విడుదల చేస్తామని వెల్లడించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి. శోభ, ఉదయనిధి స్టాలిన్ పైన కేసు నమోదు కావడంతో ఆయన్ని ఈ రోజు ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంటనే పోలీస్ స్టేషన్ కి తరలించారు. అయితే హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ఆయన అత్యవసర పిటిషన్ దాఖలు చేయడంతో కొద్దిసేపటి క్రితమే మద్రాస్ హైకోర్టు ఉదయనిధి దాఖలు చేసినటువంటి అత్యవసర పిటిషన్ విచారించింది. అందులో ఆయన కొన్ని అంశాలు పేర్కొన్నారు. ముందస్తు బెయిల్ ఇవ్వాలని, నేను ఎక్కడ అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు సీఎం విజయ్ పైన కానీ అదేవిధంగా త్రిష పైన కానీ చేయలేదని కూడా ఆయన హైకోర్టు చెప్పడంతో ఉదయనిధి తరపునటువంటి అడ్వకేట్స్ వాదన వినిపించడంతో ఉదయనిధి స్టాలిన్ కి మద్రాస్ హైకోర్టు కొద్దిసేపటి క్రితమే ముందస్తు బెయిల్ ఇచ్చింది. అయితే విచారణకి సహకరించాలని కూడా ఆ బెయిల్లో కొన్ని అంశాలు పేర్కొన్నారు. సో ఆయన ఖచ్చితంగా సహకరించాలని చెప్పేసి కూడా సూచించింది హైకోర్టు ఉదయనిధి స్టాలిన్ కి. అయితే ఉదయనిధి స్టాలిన్ కావేరీ అంశానికి సంబంధించి ఈ మధ్య కాలంలో కావేరీ నది గురించి వివాదాస్పదంగా తమిళనాడు రాజకీయాల్లో భాగంగా ఆ అంశం చర్చకు దారితీసింది. కావేరీ నది ఎప్పటి నుంచో కూడా ఆ నదికి సంబంధించి తమిళనాడు రాష్ట్రానికి రావాల్సినటువంటి నీటి వాటా విషయానికి సంబంధించి ఎప్పుడు కూడా కర్ణాటక తమిళనాడు మధ్య వివాదం ఎప్పుడు కూడా కొనసాగుతూనే ఉంటుంది. సో ఆ అంశానికి సంబంధించి డిఎంకే శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన చేపడుతున్నప్పుడు డిఎంకే శ్రేణులకు మద్దతుగా ఉదయనిధి స్టాలిన్ మాట్లాడినప్పుడు కావేరీ అంశం ప్రస్తావించినప్పుడు కావేరీ సంబంధించినటువంటి నది నీళ్లు ఎక్కడికి పోతున్నాయో అందరికీ తెలుసు అన్నప్పుడు అవి త్రిష ఇంటికి వెళ్తున్నాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి శ్రేణులందరూ కూడా చెప్పడం జరిగింది. అయితే అలా అసభ్యకరంగా మాట్లాడుతున్నప్పుడు వారిని నివారించాల్సింది పోయి వారికి మద్దతుగా ఆయన ఏకీభవించడంతో పెద్ద ఎత్తున విమర్శలు ఉదయనిధి స్టాలిన్ పైన వచ్చాయి. ఎందుకంటే సీఎం విజయ్ పైన త్రిష పైన అసభ్యకరంగా డిఎంకే శ్రేణులు మాట్లాడుతున్నప్పుడు వారిని వారించాల్సింది పోయి, ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా అలాంటి వ్యాఖ్యలు సరైనవి కావు అని శ్రేణులకు చెప్పాల్సిన అవసరం, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉదయనిధి స్టాలిన్ పైన ఉంటుంది. కానీ ఆయన అక్కడ వారికి మద్దతుగా నిలవడంతో ఆ వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. టీవీకే శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపట్టారు. క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. అందులో భాగంగా ఉదయనిధి స్టాలిన్ పైన వివిధ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. సో కంప్లైంట్ ఆధారంగా ఈ రోజు కేసు నమోదు చేసి వెంటనే ఉదయనిధి స్టాలిన్ ని విచారణకు రావాలని కూడా చెప్పడంతో ఉదయనిధి స్టాలిన్ హైకోర్టులో అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేశారు ముందస్తు బెయిల్ కోసం. అయినా సరే పోలీసులు ఉదయనిధి స్టాలిన్ ఇంటికి వెళ్ళి అక్కడ స్టాలిన్ ని అదుపులోకి తీసుకున్నారు. అదుపులో తీసుకున్నప్పుడు ఖచ్చితంగా నేను కోర్టులో చూసుకుంటున్నాను, ఇది పెద్ద ఇష్యూ ఏమి కాదు, పోలీసులు నన్ను అదుపులోకి తీసుకున్నా చాలా లైట్ తీసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఆయన పోలీసు అదుపులో ఉన్నప్పుడు ఈ మీడియాతో వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదేమైనా సరే ఆయన ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నారు. హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది కాబట్టి సో ఆ బెయిల్ వెంటనే పోలీస్ స్టేషన్ కి రాగానే వెంటనే ఆ పోలీస్ స్టేషన్ నుంచి ఉదయనిధి స్టాలిన్ విడుదలయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా పెద్ద చర్చకు దారి తీసింది అక్కడ తమిళనాడు రాజకీయాల్లో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడిన వ్యాఖ్యలు. సో ఈ రోజు మొత్తం కూడా ఏం జరుగుతుంది, హైడ్రామా కొనసాగింది. ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ అవుతున్నారు, జైలుకు పోతున్నారు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున హైడ్రామా కొనసాగింది. కానీ ఇప్పుడు హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో కొంత ఊరట ఉదయనిధి స్టాలిన్ కి లభించింది. సో ఏదేమైనా గట్టి వార్నింగ్ లాంటిదని కూడా సీఎం జోసెఫ్ విజయ్ ఒక హెచ్చరిక జారీ చేసినట్టుంది. ఎందుకంటే మహిళలకు సంబంధించి ఎవరైనా ఏదైనా మాట్లాడితే, అంటే వారిని కించపరిచినట్టు మాట్లాడినా అగౌరవపరిచినా కూడా ఖచ్చితంగా వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చెప్పడం జరిగింది. సో మహిళల భద్రత చాలా కీలకంగా ఉంటుందని కూడా అనేక సార్లు జోసెఫ్ విజయ్ చెప్పడం జరిగింది ముఖ్యమంత్రిగా. కాబట్టి ఇప్పుడు త్రిష పైన ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో కూడా సీఎం జోసెఫ్ విజయ్ చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే ఒకవైపు కావేరీ అంశం వివాదాస్పదంగా చర్చకు దారితీసినప్పుడు అక్కడ త్రిష
ని ఈ అంశంలోకి లాగడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా ఉదయనిధి స్టాలిన్ పైన తమిళనాడులో ఉన్నటువంటి కొందరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలు సరైనవి కావు, వెంటనే ఉదయనిధి స్టాలిన్ వెనక్కి తీసుకోవాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేశారు. కాబట్టి ఇలాంటి సమయంలో ఒక మహిళల పైన అసభ్యకరంగా ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఉంటాయని కూడా ఒక హెచ్చరిక లాంటిదని చెప్పేసి కూడా ఈ రోజు ఉదయనిధి స్టాలిన్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు విజయ్ తమిళనాడు ప్రజలకు జారీ చేసినట్టు అయింది. రేపు ఇంకెవరైనా సరే మహిళలపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే వారికి కూడా ఇదే గతి పడుతుందని చెప్పేసి కూడా ఒక హెచ్చరిక లాంటిది తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ ఇచ్చినట్టు అయింది. కాబట్టి కొంత ఊరట ఉదయనిధి స్టాలిన్ కి లభించినప్పటికీ కూడా సో విచారణకు మాత్రం ఖచ్చితంగా సహకరించాలని చెప్పేసి కూడా హైకోర్టు చెప్పడంతో ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ మరోసారి పోలీసులు ఎప్పుడు పిలిచినా సరే విచారణకు హాజరై ఎందుకు ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది ఏంటనే దానిపైన కూడా ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.